ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మైన్క్రాఫ్ట్ ఆడుతున్నాను. ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో సగం కట్టాం కదా, ఈసారి పూర్తిగా కడదాము. లోడింగ్ అవుతుంది. ప్లే అని నొక్కాలి. నొక్కిన తర్వాత నా వరల్డ్ అవి లోడింగ్. ఫ్రెండ్స్, లోడింగ్ అవుతుంది ఇప్పుడు. గుడ్స్ ఇదేంటిది ఇలా కొత్తగా ట్రైన్ ట్రాక్ ఉన్నది ఏంటి అని అనుకుంటున్నారేమో. అవును, నేనే కట్టాను మొన్న. చాలామంది క్రికెట్కి ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటారని అది తప్పకుండా మిస్ అవ్వకూడదు, కానీ మిస్ చేయకుండా చేస్తాను. వాళ్ళు జస్ట్ అలా కట్టాను అంతే. అందరు ఆర్సీబీ ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళ కోసం నేను ఒకటి చేసాను. చూస్తే వావ్ అని అంటారు. ఆర్సీబీ, అందరూ ఆర్సీబీ ఫ్యాన్స్ కదా. ఆర్సీబీ కట్టాను, దాని పక్కనే ట్రైన్ ఉన్నది. దీనికి ఒక వాల్ కట్టాను. ఇప్పుడు దీన్ని మనం ఆపేసి ఇక్కడ ఇది పెట్టి ట్రైన్ రైడర్ నొక్కాలి. నొక్కిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ బటన్ నొక్కాక ముందుకు వెళ్తుంది. ఫ్రెండ్స్, మీకు అక్కడ ఒకటి స్ట్రైట్గా కింద కంటే ఉన్నది కదా ఫాస్ట్గా, అక్కడ చాలా హైపర్ ఫాస్ట్ వెళ్తుంది అనమాట. అన్న ఇదేంటంటే ఇంత ఫాస్ట్ వెళ్తుంది అని అంటారు కూడా మీరు. మీరు ఈ ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు కామెంట్స్లో నేను ఆర్సీబీ ఫ్యాన్ని అని పెట్టండి ఫ్రెండ్స్. ఎవరు సిఎస్కే ఫ్యాన్ వాళ్ళు కూడా పెట్టండి. నాకైతే అంతగా సిఎస్కే ఇష్టం ఉండదు. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ. ఇప్పుడు ఫాస్ట్ వెళ్తుంది ఫ్రెండ్స్, అదిగోండి ఫాస్ట్ వెళ్తుంది. 3, 2, 1 గో. ఇక్కడ పక్కన నేనే కావాలని వాటర్ రేస్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది, ఆగిపోతుంది. డన్. మళ్ళీ ఇక్కడ ఇది వేసుకుని రైడ్. హార్స్ అన్నీ చూస్తున్నాయి. ఫ్రెండ్స్, రాత్రి అయిపోతుంది కదా, మన ఇంటికి వెళ్ళిపోతాం, పడుకోవాలి. ఇక్కడ మనకి జాంబీస్, ఇంకా అది జాంబీస్ అక్కడ ఉంది. స్కెల్టన్స్ ఏమైనా ఉంటే పొద్దుడే మనం పడుకుంటే తొందరగా అయిపోతుంది కదా పొద్దున్న, కాబట్టి అవి చచ్చిపోతాయి. ఇప్పుడు ఎక్కడెప్పుడే కొంచెం చాలా కష్టంగా ఉంటుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, మనం వెళ్ళచ్చు. ఈసారి ఏంటి 3 నెలలు అయిపోయింది, నాకు తెలియట్లేదు. చూద్దాం. ఇప్పుడు స్ట్రైట్ వెళ్తాను. మన ఇంటికి దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళట్లేదండి ఫ్రెండ్స్, కొంచెం ఇప్పుడు వెళ్తుంది. మళ్ళీ నొక్కాక మళ్ళీ నొక్కుతాను. ఎక్కేటప్పుడు దిగేటప్పుడే ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్ వెళ్తుంది కదా, కానీ ఎక్కేటప్పుడు ఇందాక మనం ఇంకా చాలా స్లో వెళ్ళింది, ఎందుకంటే అది చాలా హై టాప్ కదా. ఇప్పుడు ఇక్కడ ఫాస్ట్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే కిందకి వచ్చేస్తాం కదా. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు అవర్ హోమ్. మన పాండా ఏం చేస్తూ ఉండి సార్. మన ఆలిస్ ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో పెట్టినా కదా బాత్రూమ్ అంతా కట్టి. ఫ్రెండ్స్, అసలు నాకు బాత్రూమ్ ఎలా కట్టాలో అర్థం అవ్వట్లేదు. అంతా మొత్తం కంజెస్టెడ్గా ఉన్నది అంత బాత్రూము. మళ్ళీ అది డిగ్ చేసి మళ్ళీ తీయాల్సి వస్తుందేమో, మళ్ళీ చూడాలి, ట్రై చేయాలి. ఓకే, మార్నింగ్ అయిపోయి ఉంది. ఒకసారి మనం బేస్మెంట్కి వెళ్దాం. ఓకే, అలా డోర్ వేసేయాలి. ఫ్రెండ్స్, మీరు కామెంట్స్లో చెప్పండి, ఇక్కడ బేస్మెంట్లో కూడా నేను
అంటే పెట్టి ఏమైనా పెట్టుకోనా? మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. ఫ్రెండ్స్ ఇది చంపడానికి మనం అర్థం కాదు. ఒకసారి పై ఫ్లోర్కి వెళ్దాం. ఓకే, ఇది మన బెడ్రూమ్ అని తెలుసు కదా, సోఫా ఇంకా టీవీ. మనం ఇప్పుడు మళ్ళీ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడే ఎక్కువ పెట్టాము, అవన్నీ కింద వెళ్ళిపోయింది. ఇది ఎంట్రీ చెస్ట్, ఇదేమో ప్లాట్ చెస్ట్. మనం వచ్చినప్పుడు ఇక్కడ ఏం పువ్వులు కనిపించలేదు. దగ్గరికి వచ్చి ఓపెన్ చేసామా, వచ్చింది. అనవసరంగా ఓపెన్ చేసినట్టున్నాను. బాత్రూమ్ ఇక్కడ ఏం పెట్టాలో నాకే అర్థం అవ్వట్లేదు. ఎందుకో వాటర్ శబ్దం వస్తుందేమో అనుకుంటున్నారేమో. అది తెలుసు కదా మీకు, స్విమ్మింగ్ పూల్ అని. చూపిస్తాను ఒకసారి. యాక్చువల్ ఒకసారి లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, ఆ ఇల్లు మొత్తం వాటర్తో ఉండడం వల్ల నా వల్ల కాలేదు అని చెప్పినాను కదా ఫ్రెండ్స్. చూపిస్తాను ఒకసారి. స్విమ్మింగ్ చేస్తాను. ఓ వావ్, వాటర్ చూసారా? ఒకటేమో ఫ్లో ఎలా ఉన్నది, ఒకటేమో ఎలా ఉన్నది, ఒకటేమో ఎలా ఉన్నది. మొత్తం కన్ఫ్యూజింగ్గా ఉంది. ముందుకు వెళ్దామంటే ఏమో ఇది ఎలా వస్తుంది. అయ్యో, అమ్మ గాడ్. కిందకి చూద్దాం. ఏమవలే కదా. ఫుల్ భయం, ఇంకా స్కేరీ కూడా అయింది. అయినా ఏమవ్వదు ఫ్రెండ్స్, అదంతా తవ్వినా కూడా. ఎందుకంటే నేను 2 లేయర్స్ బ్రిక్ పెట్టాను. ఇక్కడ 1, ఇక్కడ 2 లేయర్ బ్రిక్ పెట్టాను. ఈ సెకండ్ లేయర్లోనే నేను వాటర్ పెట్టినాను. అలాంటి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1, 2 ఇక్కడితో లాస్ట్ అయింది కదా, అది 2 ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం కడదాం ఫ్రెండ్స్? ఒకసారి ఏమైనా ట్రీ హౌస్ లాగా నేను ట్రై చేద్దాం మనం. శ్రీలంతా మొత్తం టాప్ వ్యూ చూపిస్తాను. అది ఉండి ఇదంతా మన ట్రైన్. స్విమ్మింగ్ పూల్, అక్కడేమో ఆర్సీబీ అని రాశాను, ఇక్కడేమో వాల్ రాశాను. అంటే రాయడం కాదు, కన్స్ట్రక్ట్ చేశాను ఈ వాల్ అంతని. యాక్చువల్గా ఫస్ట్ ఈ కలర్ గ్రీన్ ఉండేది, దాని కింద అంతా తీసేసి డామిట్ అదంతా పెట్టాను. మళ్ళీ ఏ ఒకటి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది ఓకే. ఒకసారి మనం పాతింటికి వెళ్ళి చూద్దామా ఫ్రెండ్స్? లెట్స్ గో. మొత్తం వాటర్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు ట్రీ హౌస్ కడతాం ఫ్రెండ్స్. ఈ ఎంట్రీ అంతా ఇక్కడ కూడా తీసేస్తే ఈ బ్రిక్ పెడితే బెస్ట్ ఏం కదా. అక్కడేమో అది, ఇక్కడేమో ఈ 2. ఎంట్రన్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్? తోపు ఉంది కదా. ఎంట్రన్స్ కూడా సూపర్ ఉంది ఇది. ఇంకా మనం ఇక్కడ ఎక్కడైనా ట్రీ హౌస్ కడదాం ఎదురుగుంటే, కానీ మళ్ళీ దూరంగా కడితే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఒక ఫ్లాగ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైనా ఫ్లాగ్ పెడదామా? బెస్ట్ ఐడియాగా ఉంటుంది అది. ఇక్కడ పెడదాము, మొత్తం రెడ్ అండ్ బ్లాక్తో పెడదాము. బ్లాక్ మళ్ళీ రెడ్.
రెడ్ ఏముంది, ఇక్కడ ఉంది. రెడ్ కాన్సెప్ట్ పెట్టాను. ఫస్ట్ బ్లాక్ కలర్ పెడదాం. ఓకే సారీ, బ్లాక్ కలర్ పెడదాం. ఓకేనా ఫ్రెండ్స్, మన ఫ్లాగ్ రెడీ అయిపోయింది. ఇది నేను క్రియేట్ చేసిన ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ పేరు ఏంటి అంటే ఆర్సీబీ ఫ్లాగ్. ఓకే, అంటే మనం ఎక్కడ ఏ దూరం వెళ్ళినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ దూరం ఇక్కడికి వెళ్ళిపోతాం. ఒకసారి అక్కడ ట్రీ ఉంది కదా, అక్కడ ఆగుదాం. 3, 2, 1 గో. ఆగినామా, అక్కడ ఫ్లాగ్లా కనిపిస్తుందా మీకు? ఈ ట్రైన్ అయినా కనిపిస్తుంది. ఇక్కడ ఉంటే ఫ్లాగ్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? అదిగోండి, మనకైతే ట్రైన్ అయితే కనిపిస్తుంది. రాత్రిపూట అయితే ట్రైన్ దగ్గర అయితే లైట్లు పెట్టారు కాబట్టి బాగానే ఉంటాయి. అదిగోండి, ఒక్కొక్క బ్రిక్స్కి అలా మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి పెట్టాను. ఓకే, ఇప్పుడు ట్రీ హౌస్ కడదాం. ఇట్ ఈస్ ద టైమ్ టు బిల్డ్ ట్రీ హౌస్. ఇక్కడ ఇదంతా కట్టాను. అలాగే ఇక్కడ ఈ మధ్యలో నుంచి దూరం అనిపిస్తుంది. ఓఐఓ ఆర్సీబీ, ఓఐఓ ఆర్సీబీ. ఈ సాంగ్ తెలిసే ఉంటుంది మీకు. ఇక్కడెక్కడ పెడదాం ట్రీ హౌస్? ఇక్కడ ఇదంతా తీసేద్దామా? జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ వుడ్ కడతామా, కట్టేదంతా ట్రీ హౌస్ కింద వేయచ్చు. సింపుల్, ఏం లేదు, జస్ట్ ఈజీ. చెప్తాను ఒకసారి. ఇక్కడేమో వుడ్లో ఉంటుంది కదా, ఈ వుడ్ కావాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ వుడ్ ఉండాలి. ఒక షేప్లో ఉంటుంటుంది కదా ఫ్రెండ్స్, అసలు ట్రీ దగ్గర. మనకు అవసరం లేనిది తీసేద్దాం. ఇప్పుడు ఏం అవసరం లేదు, లైట్ అవసరం, ఇవన్నీ అవసరం, తీసేద్దాం. వుడ్ ఏం లేదేంటి? ఇక్కడ ఉన్నది, నాకు కావాల్సింది ఇక్కడ ఉంది. ఇది కావాలి నాకు. అదో థింగ్స్ చూద్దాం. బెడ్ అయినా అలాగా అలా కడదాము. ఇక్కడ 2 కలర్స్ తీసుకుందాము. ఓకే, మర్చిపోయిన ఒకటి. టార్చ్ చూద్దాం. మూసేసాను. టిఆర్ఓ ఇది డన్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ వుడ్ ఎలా ఉంటుంది, ఈ వుడ్ ఎలా ఉంటుంది, ఇదే బెస్ట్ మా ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ ఇక్కడ దీనికి ఒక వాల్ కట్టాలి. అక్కడ కడితే బెస్ట్ ఏమో. ఎగ్జాక్ట్గా ఓకే. ఇక్కడ డన్. ఒక హైట్కి అలా కడదాము. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే రాత్రి అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఎలా ఉంటుంది రేపు చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. అంటే రేపు అంటే పొద్దుడేగా చూద్దాము. ఫస్ట్ మనం పడుకోవాలి. ఆ ట్రీ హౌస్లో మనం ఏం చేస్తామంటే అది కడదాము. అంటే ఏమంటాం, బెడ్ కూడా పెడదాము. చెస్ట్ కూడా పెట్టాలి కాబట్టి చాలా పెద్దగా కట్టాలి.
యాలీ వద్దు, రావద్దు బయటకి ప్లీజ్. ఓ 2 యాలీస్కి నేను పేరు పెట్టాను, అదేంటిదో నాకే తెలీదు. బన్నీ ఇంకా సన్నీ, ఈ 2 నేమ్స్ పెట్టాను. ఇక్కడ డాంకీస్ అందరూ గ్యాదర్ అయినాయి. ఫ్రెండ్స్ ఈ కలర్ చూడండి, ఈ కలర్ పెడదామా? ఈ కలర్ వద్దు, చాలా పెద్దగా కట్టాలి, ఒక హట్ లాగా ఇదంతా కట్టాలి. బెడ్, చెస్ట్ అన్నీ కట్టాలి. టీవీ ఏం వద్దు. ఇక్కడ ఎన్ని రాసాం? 1 2 3 4 5 6 7 కదా. 7 అంటే ఇటు కూడా 7. 1 1 2 3 4 5 6 7. ట్రీ హౌస్ ఏంటి ఇంత పెద్దగా ఉన్నది అనుకుంటున్నారేమో, నేను అలాగే కడతాను. ఒకటి తీసేద్దామా? ఇప్పుడు చూడండి, ట్రీ హౌస్ చిన్న మినీగా ఉండాలి. ఇక్కడ ఒకటి పెడదాం. డన్. క్లోజింగ్ చేయాలి. ఓకే, ఇప్పుడు హైట్ విడ్త్ ఇవన్నీ చూసుకోవాలి. మిడ్గానే ఉంది కదా ఇది. చూద్దాం ఇంత హైట్. ఓకే, ఇప్పుడు పైన 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 అలా కట్టాలి. ఇంత హైట్ చాలేమో. ఓకే, ఓకే డన్. ట్రీ హౌస్ అనుకున్నాం కానీ వుడ్ మధ్యలో ఉండాలి కదా. వుడ్ మధ్యలోకి ఉంటేనే దాని లుక్ అలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, పోనీ ట్రీ హౌస్, ఓకే ట్రీ హౌసే కడతాంలే. కానీ గాల్లో ఎగిరింది కదా, గాల్లో బాగుంది కదా ఇల్లు. కానీ వద్దు వద్దు, మిడ్గానే ఉంది కదా మధ్యలోకి, దాని పక్క బ్లాక్ రావాలేమో. ఓకే, ఎగ్జాక్ట్గా వచ్చింది. క్లోజింగ్ చేసేద్దాం ఇదంతా. ఓకే, అర్థమైంది. ఇక్కడికి వద్దు. ఇప్పుడు అర్థమైంది. ఇటు అయినా అటు అయినా ఏదో ఒకట్లే ఫ్రెండ్స్, ఇక్కడ కట్టేద్దాం. ఓన్లీ 2 అలాగా ఏమైనా వస్తుందేమో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన క్లోజింగ్ అది ఎంత చేద్దాం.
ఓకే డన్. ఇంకొక 2 1 2 1 2 1 2. ఫ్రెండ్స్, ఆ మధ్యలో తీసేసి ఇది పడదామంటారా? ఇది బెస్ట్ కదా, అప్పుడు ఏం తెలీదు, ఏమన్నదో కూడా తెలీదు, దేని నుంచి ఉంటుందో కూడా తెలియదు కాబట్టి. కానీ మనం ఎక్కుతాం కదా, అప్పుడు కంపల్సరీ లాడర్ ఉండాలి కాబట్టి మధ్యలో ఎక్కడైనా తోవాల్సి వస్తుంది. అది మాత్రం కన్ఫర్మ్ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. డన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే డామిట్ ఇప్పుడు ఇదంతా ఇలా కట్టుకోవాలి. ఇది ఎలా ఉన్నదో అలా ఫాలో అవ్వాలి. ఓకే, ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది. సో చూద్దాం ఎలా ఉందో. ఒక బాగానే ఉన్నది అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి డన్. ఫ్రెండ్స్, ఇక్కడ మంచిగా గ్లాస్ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ బాగుంటుంది. ఓకే, ఎగ్జాక్ట్గా రావాలి. 2 సైడ్స్ రావాలి, బాగుంటుంది అప్పుడు. ఎస్, ఇది ఏంటిది? లైట్ బ్లూ స్టెయిన్ గ్లాస్ అంట. ఓకే, ఇక్కడ అయ్యింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు లాడర్ కట్టాలి. ఇక్కడ ఏదో ఒకట్లే ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి లాడర్. ఇది ఇక్కడ వచ్చి ఇప్పుడు ఇది చేయాలి. తొందరగా కట్టుకొని మనం పడుకొని మళ్ళీ లెగుద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ క్లోజింగ్ ఉండాలి కదా కంపల్సరీ. ఈ మళ్ళీ వుడ్ తీసుకుందాం. ఏ కలర్? ఇదేనా? ఇది ఫ్రెండ్స్ ఓక్ ప్లాంట్.
ఫైనల్గా ఇది అంతా మూసేద్దాం. అప్పుడు ఎక్కడానికి ఎవడు రాడు. అలా క్లోజ్ చేసేద్దాం. అక్కడ గేట్ ఉంటుంది. కంపల్సరీ అయ్యో తీసామా. ఫ్రెండ్స్ వీడియోలో వచ్చాడు. ఫ్రెండ్స్ ఇది అవ్వట్లేదు మనకి. ఇక్కడ నుంచి అలా ఎంట్రీ అవుతాము, క్లోజ్ చేస్తాము. కానీ టార్చ్ కంపల్సరీ మ్యాండేటరీ. వెళ్ళడానికి లేదేంటి? వాట్ హ్యాపెన్ టు దిస్? ఏమైందిరా? అరే ఫ్రెండ్స్ అసలు అవనే అవ్వట్లేదు. ఎక్కడానికి అవ్వట్లేదు, దిగడానికి అవ్వట్లేదు. సో ఇప్పుడు ఎలా దిగాలి నేను? మళ్ళీ ఇదంతా తవ్వుకొని నా పని అవ్వదు అసలు. ఏదో ఒకటి చూడాలి, ఎక్కేటప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక వుడ్ టైప్లో డోర్ ఉండాలి కంపల్సరీ. ఈ డోర్ ఓకే కదా ఫ్రెండ్స్? ఓకే డన్. అక్కడి నుంచి ఎక్కుతాం, ఎలా వస్తాము. సరే మొత్తం వ్యూ చూపిస్తాను ఎలా ఉందో. అంతా బాగానే ఉంది కానీ ఎక్కడానికి ప్రాబ్లంగా ఉంది మొత్తం. ఆ టైప్ అక్కడ ఏమైనా గ్లాస్ పెట్టడానికి ఏదో ఒకటి చూడాలి. అక్కడ ఉంది కదా లైట్. డన్. గ్లాస్ పెట్టేసి చూసుకుంది. ఇక్కడ ఏదో ఒక విండో ఉన్నట్టుగా ఉంటుంది కూడా, బాగుంటుంది కూడా. ఇది ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం మార్నింగ్ వ్యూ చూపించడానికి ఒకసారి చూపిస్తాను. ఇంకా బెడ్ కట్టాలి, అన్నీ కట్టాలి, చాలా ఉన్నది. రేపు పొద్దున్నే వెంటనే మార్నింగ్ అయ్యిందంటే కట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ మార్నింగ్ అయిపోయింది. ఫ్రెండ్స్ అనవసరంగా యాలీ పెట్టామేమో, మొత్తం డిస్టర్బెన్స్గా ఉన్నది. అదివ్వండి మార్నింగ్ అయింది కదా, అదే చచ్చిపోతాయి. రే లేగరా బాబు, నువ్వు నా అసిస్టెంట్ ఏం కాదు, స్కెల్టన్.
చచ్చిపోయింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మనం బెడ్ అక్కడ పెట్టుకుందాం. ఏ కలర్ పెట్టుకుందామో చూద్దాం. ఇక్కడ బెడ్స్లోకి వెళ్ళి దీనిలోకి వెళ్ళి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అలా రెండు అవసరం లేదు. ఇప్పుడు తీసేసి బుక్ షెల్ఫ్ ఇంపార్టెంట్ మెయిన్లీ. అది లేకపోతే అసలు ఏమి అవ్వదు కన్స్ట్రక్షన్. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఏమైనా ఒక టీ పెట్టుకుందామా? వద్దులే, పెట్టుకుందాం. కానీ సాఫా ఉండదు, ఏముండదు, దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అదేది బ్లాక్. ఇక్కడ లైబ్రరీది. మళ్ళీ దీనిలోకి వెళ్ళి ఇది మాత్రం మ్యాండేటరీ మనకి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు. సర్చ్లోకి వెళ్ళి మళ్ళీ అంతే ఫ్రెండ్స్. ఇక్కడితో ఇదంతా అయిపోయింది. ఇక్కడ ఏమైనా ఒకసారి క్రిస్టల్స్ ఉంటాయి కదా, పెట్టుకుందాం. ఒక నిమిషం ముందు ఇక్కడ ఎక్కడ ఉంటాయి కదా, ఇవి ఒక బార్డర్ ఆ చివరి నుంచి ఆ చివరిగా. వద్దులే, ఇక్కడ ఏమైనా ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ లాగా చేసుకుందాం. ఫస్ట్ ఒకసారి ఇక్కడ ఏమైనా క్రిస్టల్స్ బాగుంటాయో లేవని చూద్దాం. బాగోవు. అదిగోండి, ఇది అంతా ఇలాగా మినీగా. సోఫా కడదామంటే మళ్ళీ ప్లేస్ ఉండాలి. వైట్లో ఉన్న థింగ్స్ అన్నీ వచ్చేస్తాయి వైట్లోకి. ఈ చిన్నగా ఉంటుంది స్పేసెస్ అంతా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, లెట్స్ ట్రై. చిన్న ప్లేస్లో నేను అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక్క మెంబర్ కూర్చోగలం ఫ్రెండ్స్. ఒక్క మెంబర్ అనడానికి నేనే కదా ఉండేది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైనా కార్టూన్ లాగా పెడదామా? అరే, అదిగోండి, ఇక్కడ కూర్చుని ఇక్కడ ఏదో ఒక టీవీ చూద్దాం. బ్లాక్ లాగానే ఉంచేద్దాం. ఇక్కడికి సోఫా ఇదంతా కట్టినాను. ఇదంతా ఇక్కడ ఏం చేస్తాం ఇప్పుడు? దిగేటప్పుడే ఫ్రెండ్స్ ఇది మన వల్ల అస్సలు అవ్వట్లేదు. ఇట్స్ ఇంపాసిబుల్. ఇంతలాగే మేనేజ్ చేసుకోవాలి. అదిగోండి, ఇది మన ట్రీ హౌస్. ఇక్కడ కనిపిస్తుంది ఏమేమి ఉన్నాయో. ఇక్కడ మన టీవీ, బెడ్ కనిపించదు, టీవీ కనిపిస్తుంది ఇదంతని. ఇక్కడేమో మన బెడ్, అది ఉండి అక్కడ అది మన క్రిస్టల్స్. మన జెండా కూడా కంపల్సరీ ఉండాలి. యు మీన్ బ్లాక్. ఇదేంటిది? స్పాన్ బ్లౌజ్. ఇదేమో రెడ్. కంపల్సరీ మ్యాండేటరీ.
2 3 4 5 1 2 that's it. అదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా మనవే. ఇల్లులన్నీ ఇక్కడ నేను ఈ కలర్లో ఫ్లాగ్స్ పెడుతున్నాయి, అన్నీ మనవే ఇవన్నీ ఇల్లులు. ఓకే, ఒకసారి మనం ట్రైన్ ఎక్కుదాం. రైడ్ 3 2 1 గో. యాహూ. ఓకే, ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఒకసారి నడుచుకుంటూ వద్దాం. అది తీసేసి నాకు చాలా ఎగ్జైటింగ్, అక్కడ దిగుతాం కదా, సూపర్ ఉంటుంది. ఆర్సీబీ ఫ్రెండ్స్, ఒకసారి 3 2 1 గో. యాహూ. ఇంత స్పీడ్ అక్కడ రావాలి ఫ్రెండ్స్, ఇక్కడ కిందకి దిగేసాక అంత వస్తుంది. ఒకసారి మొత్తం చూసినారు కదా. ఫ్రెండ్స్, మనం చూస్తున్నారు కదా, ఇది మన ఇల్లే. వ్యూ చూసారా అలా ఉన్నది. రాత్రి అయ్యేసరికి ఒకసారి చూపించవలసింది మీకు. ఇక్కడ లైట్స్ పెట్టానని చెప్పా కదా, ఇది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.